నువ్వు నీ పేరెంట్స్ నేను అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోరు? దే ఆర్ వరీడ్ అబౌట్ యువర్ లైఫ్. నేను వాళ్ళని తప్పట్ను. ఏదో ఒక డిగ్రీ లేకపోతే రేపొద్దున వాడికి జాబ్ రాదు అనేది వాళ్ళ భయం. ఆ భయంతో పాటు అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే ఆ చదువుకునే నాలెడ్జ్ ఆర్ ఆ చదువుకునే ఇంట్రెస్ట్ స్టూడెంట్లో కంపల్సరీగా ఉంటుంది. నేను చదివిన ఇంటర్మీడియట్ అదే ప్యాటర్న్ ఉంది. ప్యాటర్న్లో అసలు ఎక్కడ 0.1% కూడా చేంజ్ కాదు. సో దట్స్ వై ఇఫ్ యూ సీ 24/7 అవర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళకి స్పోర్ట్స్ లేదు. దే ఆర్ వెరీ ఫోకస్ టువర్డ్స్ 5 to 10 బ్యాచ్. 5 to 10 అంటే మార్నింగ్ 5 నైట్ 10 o'clock. నువ్వు +2లో ఇది కొట్టేసావంటే నీది అయిపోయిందిరా. +2లో అయిపోయిన వెంటనే మళ్ళీ నువ్వు ఐఐటికి వెళ్తున్నావు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇక్కడ ఎంత కష్టపడ్డావో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ మోర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఓవర్ దిస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దిస్ జనరేషన్ వాట్ దే ఆర్ మిస్సింగ్ ఇస్ దట్ దే ఆర్ మిస్సింగ్ ద స్కిల్. ఇఫ్ యూ రిమెంబర్, పేరెంట్స్ అనేవాళ్ళు వెన్ అవర్ చైల్డ్హుడ్ ఆల్సో ఫస్ట్ స్కూల్లో మనం జాయిన్ చేసేటప్పుడు వీ టేక్ వెరీ వెరీ క్రూషియల్ స్టెప్స్ ఐడెంటిఫైయింగ్ ఏ స్కూల్. అంటే ఒక మంచి స్కూలు, దాని తర్వాత ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇవన్నీ ఐడెంటిఫై చేసి 10 మందిని అడిగి మనము స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళం పిల్లల్ని అప్ టు LKG to 10th. బికాస్ దే థింక్ దట్ ఒకసారి స్కూల్లో జాయిన్ చేస్తే 10th క్లాస్ దాకా నా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది అనే పద్ధతిలో పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే దట్స్ వై దే ఐడెంటిఫైయింగ్ ఏ స్కూల్ అట్ స్టార్టింగ్ స్టేజ్ వాస్ వెరీ క్రూషియల్. ఇప్పుడు ఆ స్టేజ్ ఎలా మారిపోతుంది అంటే ఆఫ్టర్ దట్ స్టూడెంట్స్ ఆర్ 10th తర్వాత నౌ దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు హైయర్ ఎడ్యుకేషన్ మోడల్. విల్ సే మన దగ్గర వచ్చేసి మనం కాలేజ్ అంటాం ఇంటర్మీడియట్ని, బట్ స్టిల్ ఇన్ ఇండియా దే విల్ కాల్ ఇట్ యాజ్ ఎ స్కూల్ ఓన్లీ. రెస్ట్ ఆఫ్ ఇండియాలో మన దగ్గరనే మనం కాలేజ్ అంటాం బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి ద టీనేజర్స్ ఆఫ్ ఎట్ దట్ ఏజ్. సో విల్ కాల్ ఇట్ యాజ్ అ కాలేజ్ ఫర్ దెమ్. ఇక్కడ వచ్చేసి ఇంకా స్టిల్ ఇఫ్ ఐ సీ నేను చదివిన ఇంటర్మీడియట్ అదే ప్యాటర్న్ ఉంది. ప్యాటర్న్లో అసలు ఎక్కడ 0.1% కూడా చేంజ్ కాదు. సేమ్ పేరెంట్స్, జనరేషన్స్ మారినా, టెక్నాలజీ మారినా, ప్రపంచం మారినా సరే, బట్ అవర్ పేరెంట్స్ థింకింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్. ప్రపంచం ఎంత కాంపిటీషన్ వరల్డ్లోకి వెళ్ళి ఎంత ఎవాల్వ్ అవుతున్నా, ఎన్ని కెరియర్స్ వస్తున్నా సరే, I feel our state, mainly I talk about Andhra most preferably because highest number of JEE aspirants has been prepared by us. Highest number of IITians come out అంటే మన వాళ్ళు వెళ్ళి చదువుకొని more number of students go for USCs from our side on. Because I feel entire Telugu people, I can say that more towards goal achievers. అందుకే మనకి చిన్నప్పటి నుంచే మైండ్లో నాటేశారు, నువ్వు +2లో ఇది కొట్టేసావంటే నీది అయిపోయిందిరా. +2లో అయిపోయిన వెంటనే మళ్ళీ నువ్వు ఐఐటికి వెళ్తున్నావు. The same ఐఐటికి వెళ్ళినప్పుడు సేమ్ కాంపిటీషన్ ఇస్ దేర్ నౌ. 4 years of your engineering is very competitive. మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే పిల్లలు అరే ఇక్కడ నుంచి చదువుకొని ఇంకా ఐఐటికి వెళ్ళిపోయావంటే మనది అయిపోయిందిరా, ఫ్రీగా ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇక్కడ ఎంత కష్టపడ్డావో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ మోర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఓవర్ దేర్. సో దట్స్ వై ఇఫ్ యూ సీ 24/7 అవర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళకి స్పోర్ట్స్ లేవు. దే ఆర్ వెరీ ఫోకస్ టువర్డ్స్ 5 to 10 బ్యాచ్. 5 to 10 అంటే మార్నింగ్ 5 నైట్ 10 o'clock. అంటే ఇట్ ఈస్ లైక్ నువ్వు ఏ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ చూడు, ఇట్ ఈస్ లైక్ అన్ అపార్ట్మెంట్ మోడల్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ విల్ బి యువర్ క్లాసెస్, నెక్స్ట్ 3 floors విల్ బి యువర్ హాస్టల్. అంటే 2 years యూ ఆర్ ఇన్ వన్ డిటర్మినేషన్, ఓన్లీ వన్ డిటర్మినేషన్ దట్ ఐ వాంట్ టు క్రాక్ ఐఐటి, ఐ వాంట్ టు క్రాక్ ఎనీ టాప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. యాజ్ వీ ఎక్స్పీరియన్స్ మోర్ నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్, వీ యూస్ టు మీట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. నో వాట్ ఐ హావ్ అండర్స్టూడ్ ఇన్ దిస్ థింగ్ ఇస్ దట్ ఇఫ్ యూ టేక్ ఎ సెక్షన్ ఆఫ్ 100 students, an example, 10 to 15% students are very clear what they want to become, how they want to become, and how to achieve it also they know that. But rest 85% students are just in a confused manner because of family pressure, peer relatives లో వాళ్ళ బ్రదరో వాళ్ళ సిస్టరో ఎవరో జాయిన్ అయిపోయి వాళ్ళు ఏదో జాబ్ చేస్తూ దే ఆర్ ఎర్నింగ్ మనీ. సో ఆ ఎగ్జాంపుల్లో వచ్చి మన వాళ్ళకి పడుతుంది ఎప్పుడైనా సరే. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ మోస్ట్ డేంజరస్ ప్లేస్. ఎందుకు అంటే దెర్ ఆర్ 2 things. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను చదువుతున్నప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ మై పేరెంట్స్ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే లైఫ్లో నువ్వు నీ పేరెంట్స్ నేను అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోరు? దే ఆర్ వరీడ్ అబౌట్ యువర్ లైఫ్. నేను వాళ్ళని తప్పట్ను. ఏదో ఒక డిగ్రీ లేకపోతే రేపొద్దున వాడికి జాబ్ రాదు అనేది వాళ్ళ భయం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ భయంతో పాటు అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే ఆ చదువుకునే నాలెడ్జ్ ఆర్ ఆ చదువుకునే ఇంట్రెస్ట్ స్టూడెంట్లో కంపల్సరీగా ఉండదు. ఏదో నేను పంపించా కదా వాడు చదువుకుంటాడు కదా అంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్. నౌ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ జనరేషన్ వెరీ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం మనం. బిఫోర్ ఐ డోంట్ థింక్ బిఫోర్ ఇట్ వాస్ కాంపిటేటివ్. నన్ను అడిగావు అంటే 25 years or 30 years బిఫోర్ ఐ థింక్ దిస్ జనరేషన్ హ్యావ్ ఎ వెరీ బెస్ట్ లైఫ్. అంత కాంపిటీషన్ లేకుండే. ఏదో కాంపిటీషన్ ఉన్నా కానీ సర్వైబిలిటీకి దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ వేర్ దేర్. టెక్నాలజీ పెరగటం వల్ల జాబ్స్ తగ్గుతా పోతున్నాయి. ఎందుకు అంటే ఇఫ్ యూ సీ మోర్ స్కిల్ షుడ్
కంపల్సరీ, ఇట్ బికేమ్ కంపల్సరీ. అంతకుముందు స్కిల్ ఎలా ఉండేదంటే నాకు కొంచెం వస్తే చాలు, మేనేజ్ చేశాడు, సర్లేరా పోరా చేసావు కదా రేపు చేయపోరా అనేవాడు. రైట్ నౌ టుడే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎవ్రీ మెజర్ ఆఫ్ యువర్ టైం, నువ్వు చేసే ప్రతి గంట ప్రతి సెకండ్ ఈజ్ ఎ మెజరబుల్, క్వాంటిటేటివ్ మెజరబిలిటీ జరుగుతుంది వర్క్లో. వాడు నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకోలేదనుకో, gone, we have to vacate our place. That's how it is. Most important thing for this generation, what they were missing is that they're missing the skill. Most important. ఏదో కాలేజ్కి వెళ్తున్నాము, ఏదో వాళ్ళ క్లాస్లో ఏదో చెప్తున్నారు, చదువుకున్నాము, ఎగ్జామ్ రాసాము, వన్ డే బ్యాటింగ్ లాగా ఎగ్జామ్ రాసాము, అయిపోయింది, డిగ్రీ వచ్చింది, వాట్ హ్యాపెన్ నెక్స్ట్? ఇది చాలా క్వశ్చనరీగా ప్రతి ఒక్క లైఫ్లో ఉండిపోతుంది.